పాస్టర్ గారు కూడా నరమాత్రుడే. అతని వలన మనకేమీ లభించదు. అతనిలో ఉండే ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కాపరికి వింటున్న మనందరికీ కూడా మేలు కలుగుద్ది. వాక్యానికి వద్దామండి. దయచేసి గ్రంథానికి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం తెరిచి ఉంచండి. 4 సువార్తలలో యేసుక్రీస్తు వారికి ప్రియమైన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకునేవాడని యోహానుకు పేరుంది. ప్రియమైన శిష్యుడు యోహాను యేసుక్రీస్తు వారి జీవితం సందేశం యోహాను సువార్తకు రాశాడు. ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉండే ఒక మాట చదువుకుందాం. జరిగిన చరిత్ర, ఒక సంఘటన జరిగింది బేతెస్దా కోనేటిలో. అక్కడ ఒక రోగి ఉన్నాడు. ఆ రోగిని బాగు చేశాడు ప్రభు. కానీ బాగు చేసి వాడిని గాలికి వదిలేసేయలేదు, కానీ వాడిని వెంబడించాడు యేసుక్రీస్తు వారు. నిన్ను బాగు చేసిన తర్వాత, నిన్ను మారుమనసు పుట్టించిన తర్వాత నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీ ఇంట్లో ఉంటాడు, నీ ఒంట్లో ఉంటాడు, నీ సంఘంలో ఉంటాడు, నీ వెంట ఉంటాడు. విడువడు, ఎడబాయాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 14-15 వాక్యాలు చదువుకుందాం. అటు తరువాత యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకున్నట్టు ఇక నువ్వు పాపం చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. హల్లెలూయా. ఒక రోగి ఉన్నాడు. వాడు యెరూషలేములోనే ఉంటాడు, కానీ వాడికి స్వస్థత లేదు. దేవుని పట్టణమైనటువంటి యెరూషలేములో ఉంటాడు. వాడు ఒక ఇశ్రాయేలీయుడు, ఒక యూదుడే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, కానీ ఒంటి నిండా రోగమే. దయచేసి మన ఆ అధ్యాయాన్ని తర్వాత గృహానికి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ధ్యానం చేస్తే మనకు అర్థమవుద్ది. ఆ బేతెస్దా అనే కోనేటి దగ్గర వాక్యములు ఏముందంటే, వ్యాధిగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. అయితే వారందరిలో వీడొక్కడున్నాడు. ఎంతోమంది, వందల మంది, వేల మంది గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, గూనోళ్ళు, ఊచ చేతి గలవారు, పక్షవాతం గలవారు, రకరకాల జబ్బులు ఉన్నవారందరూ అక్కడ ఉన్నారు. ఒక కోనేటిలో నీళ్లు ఉన్నాయి. ఆ కోనేరు పేరు బేతెస్దా. బేతెస్దా అనే మాటకు హెబ్రీ భాషలో బేతెస్దా అంటారు. మన తెలుగు భాషలో కృపానిలయం, హౌస్ ఆఫ్ గ్రేస్. కృపానిలయం అంటే కృప ఉంది అక్కడ. సంఘము కూడా కోనేటితో సమానం. సంఘములో వాక్యము ఉంది, సంఘములో ఆత్మదేవుడు ఉన్నాడు, దేవుని స్వరం వినపడుతుంది. కోనేటిలో నీళ్లు ఉన్నట్టు, నీళ్లు లేకపోతే అది కోనేరు కాదు. ఎండిపోయి ఉంటే దాన్ని కోనేరు అనరు, నీళ్లుంటేనే కోనేరు. మన దేశంలో ప్రతి గుడి దగ్గర కోనేరు ఉంటుంది. కానీ అక్కడ యెరూషలేములో కూడా ఈ బేతెస్దా అనే స్థలము దేవాలయానికి కొంచెం దూరంలో ఉంది. గొర్రెల మార్గములో, గొర్రెల ద్వారం అని ఉంది అక్కడ. ఎందుకు గొర్రెల ద్వారం అంటే, అక్కడే యెహోవా దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో దేవునికి బలులు ఇస్తారు, గొర్రెల్ని బలులు ఇస్తారు. కాబట్టి ఆ గొర్రెలను తొలగిపోయడానికి అది ఒక మార్గం. దాన్ని గొర్రెల మార్గం అంటారు. అంటే ఆ గొర్రెల మార్గం గుండా గొర్రెలను తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న దేవాలయంలో బలులు అర్పిస్తారు యెహోవా దేవునికి. అందుకని దాన్ని గొర్రెల ద్వారం అన్నారు, ద గేట్ ఆఫ్ షీప్. గొర్రెలను తీసుకునే ద్వారం. అంటే దేవుని యొక్క దేవాలయానికి బలులు ఎంత అవసరమో, ఆ బేతెస్దా కోనేటి మీకు దగ్గర 5 మండపాలు ఉన్నాయంట. ఎన్ని మండపాలు అండి? 6-7 మండపాలు కాదు, 5 మండపాలే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఎన్ని గాయాలు పొందాడండి? 5 గాయాలు పొందాడు. అంటే ఒక్కొక్క గాయం ఒక్కొక్క మండపం కింద మనం లెక్కేసుకోవాలి. బేతెస్దా అనేది కృపానిలయం అయితే అది సంఘము. ఆ సంఘములో వాక్యమైన నీరు ఉండాలి. ఆ సంఘములో పరిశుద్ధాత్మనే నూనె ఉండాలి. అది మండుతూ ఉండాలి, అందులో కృప ఉండాలి, అందులో దేవుని కార్యాలు జరుగుతూ ఉండాలి. అయితే ఆ బేతెస్దా అనేటువంటి మంచి అర్థం ఉన్నటువంటి దేవుని కార్యములు జరిగేటువంటి స్థలములో 5 మండపముల మీద ఎవరున్నారండి? గుడ్డివారు, కుంటివారు, రకరకాల రోగాలు గలవారు అక్కడ పడి ఉన్నారు. అందులో ఒకడు, 5వ వచనం చూడండి, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండడం చూచి
వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి మాట్లాడాడు. ఇదనైనా ఉన్న రోగులందరూ గుట్టలు గుట్టలు కూడా పడి ఉంటే అందులో ఒకడిని యేసయ్య గుర్తించాడు. వాడికి ఏ రోగం ఉందో వాడికి తెలియదు. అందరూ గుడ్డివారు. నువ్వు ఎవరే అంటే గుడ్డిని అంటాడు, నువ్వు ఎవరే అంటే నేను కుంటిని అంటాడు, లేక నీకేం జబ్బు ఉందంటే చెప్తాడు ఒక్కొక్కడు. వీడు చెప్పలేడు, ఎందుకంటే వీడి రోగం వీడికి తెలియదు. ఇది తెలియని రోగం ఏమంటారంటే, తెలియని రోగం ఏమంటారు, మాయ రోగం అంటారు కదా. వీడికి మాయ రోగం వచ్చిందిరా, వీడికి ఈ రోగం డాక్టర్లకు అందరూ అర్థం కాదు, వాడికి అర్థం కాదు, వీడి రోగం ఏంటో తెలియదు. అయితే యేసయ్య గుర్తించాడు. అక్కడ ఏం జరిగిందంటే ఆ కోనేరు ఇప్పటికీ ఉంది, యెరూషలేములో బెతెస్దా కోనేరు ఇప్పటికీ ఉంది. అయితే అప్పుడు కార్యాలు ఇప్పుడు జరగట్లా, ఎందుకంటే మనుషులు మారిపోయారు, మనుషులు పాడైపోయారు కాబట్టి దేవుడి కార్యాలు ఆగిపోయినాయి. కానీ సంఘాలలో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. కోనేట్లో దేవుని పనులు ఆగిపోయినాయి, కానీ సంఘాలలో దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని కార్యం ఉంటుంది. కనుక దయచేసి గమనించండి, ఇక్కడ ఆ కోనేటిలో నీరు ఉన్నాయి. ప్రతిసారి ఒక రోజులో అనేక సందర్భాలలో ఒక దేవదూత వచ్చి ఆ నీళ్ళను కదిలించినప్పుడు, ఆ నీళ్లు కదిలినప్పుడు గుర్తించి ఆ పడున్నటువంటి రోగులలో ఎవడైనా ఒకడు, ఎవడు ముందు మొట్టమొదటి ఎవడు దిగుతాడో ఆ నీళ్ళలోకి వాడు బాగుపడతాడు. అక్కడున్న కండిషన్ అది దేవుని కోనేరు, దేవుని వాక్యం అక్కడ ఉంది, దేవుని ఆత్మ అక్కడ ఉంది. అవి నీళ్ళే. అవి ఎటువంటి నీళ్ళంటే రోగాన్ని బాగు చేసే నీరు. హల్లెలూయా. ఈనాడు ఈ సంఘాన్ని నువ్వు బెతెస్దా కోనేటుగా నువ్వు నమ్మగలిగితే, ఈ కోనేటిలో వాక్యం అనే నీరు ఉంది, పరిశుద్ధాత్మ అనే నీరు ఉంది, లేక దేవుని యొక్క ఆత్మ అనే నూనె ఉంది, అభిషేకము, తైలాభిషేకం అనుకోండి, వాక్యోదక స్నానం చేత నువ్వు పరిశుద్ధపరచడం అనుకోండి, నీవు దేవుని మందిరంలో ఇది బెతెస్దా అని నువ్వు అనుకుంటే నీ రోగము ఆత్మరోగం పోద్ది, శరీరరోగం పోద్ది. ఆత్మరోగం పాపం అయితే శరీరరోగము ఇంకే రోగమైనా పర్వాలేదు. మనకెందుకు రోగాలు కుదరటం లేదంటే మన విశ్వాసం సరిగ్గా లేదు. ఎందుకు మనం ఆత్మలో ఆనందం లేకపోతున్నాం? ఎందుకు ప్రభువుతో వాక్యంలో ఎక్కువ వాక్యం ఇష్టపడలేకపోతున్నాం? ప్రార్థన ఎక్కువగా ఇష్టంగా చేయలేకపోతున్నాం? ఎక్కువ ఎందుకు ఆరాధించలేకపోతున్నామంటే మనలో ఒక రోగము, పాపరోగం అనేది ఒకటి ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మాట మనకి ఇష్టం ఉండవు. ఇంకా అయిపోతే మంచిది కదా, త్వరగా వెళ్ళిపోదాం, అక్కడేది ఏం కొంప మునిగిపోయినట్టుగా మనం భావిస్తూ ఉంటాం. అక్కడే బంధువులు వస్తారో, స్నేహితులు వస్తారో, టీవీ కార్యక్రమాలు పోతాయో, ఇంకేదైనా లోకంలో అనుభవించే ఏమైనా ఉంటేమో వాటి కోసం మనం తాపత్రయపడుతుంటాం. మందిరంలో కొంచెం సేపు ఎక్కువ ఉండాలంటే మనసు కుదరదు, ఎందుకంటే మనలో ఇంకా రోగం పోలే. పాప రోగం అనేది మనలో ఉంటే ఆ పాప రోగాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అది కోనేటిలో నీ రోగం పోద్ది. నీకు దేవుడు ఏర్పరిచిన స్థానిక సంఘము ఒక కోనేరు అనుకో, ఇది బెతెస్దా అనుకో. బెతెస్దా అంటే మనం తెలుసుకున్నాం కదండి, కృపా నిలయం. అక్కడ కృప ఉంది. నువ్వెంత పాపిపోయినా, ఎంత రోగము, ఎటువంటి మాయ రోగము నీకున్నా స్వస్థపరిచే శక్తి శరీర రోగమే కాదు, ఆత్మరోగం కూడా తీసివేసే గొప్ప శక్తి అనుకుంది. కాబట్టి వీడు ఆ గుడ్డోళ్ళలాగా, ఆ కుంటోళ్ళలాగా, గుట్టలు గుట్టలుగా పడినటువంటి ఆ రోగులలో వీడు కూడా పడి ఉన్నాడు. వీడి గురించి ప్రత్యేకంగా వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దూత వచ్చినప్పుడు వాడు ముందుగా మొట్టమొదటి వాడు దిగుతాడు, వాడు స్వస్థత పొందిపోతున్నాడు, వచ్చే వాళ్ళని పోయేవాళ్ళు చూస్తున్నాడు. కానీ వీడికి ఒక పరుపు ఉంది. ఏముందండి వీడికి? మిగతా వాళ్ళకి పరుపులు లేవు, వీడికి పరుపు ఉంది. వచ్చేటప్పుడు అది తీసుకొచ్చిన వాళ్ళు ఆ రోగిని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు. యేసుప్రభు వయసు ఎంత అప్పుడు? యేసుప్రభు వయసు 33 సంవత్సరాలు. యేసుప్రభు వయసు కంటే వీడి రోగం వయసు ఎక్కువ. వీడి రోగమే 32 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు. కానీ ఆ తెచ్చిన వాళ్ళు ఒక పరుపు తెచ్చారు, ఆ పరుపు మీద వీడిని కూర్చోబెట్టారు. వీడు కూర్చోలేడు, లేవలేడు, అవయవాలు పనిచేయవు. ఒకసారి అటు పడతాడు, ఒకటి లేస్తాడు. లేవడానికి కూడా శక్తి లేదు వాడికి. కానీ దేవదూత వస్తున్నాడు, నీళ్ళు కదిలిస్తున్నాడు, వీడు దిగడు. వీళ్ళు కదలిక లేదు, ఏ అవయవం పనిచేయదు, నీళ్ళు కదులుతున్నాయి. నీళ్ళను ఎవరు కదిలిస్తున్నాడండి? దేవదూత వచ్చి కదిలిస్తున్నాడు. ఏం చేయాలి వీడు బాగుపడాలంటే? అందరికంటే ముందు మొట్టమొదటి దిగాల. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా రక్షించబడతావు? సంఘం అంటే పట్టదు, ప్రార్థన అంటే పట్టదు. పేరుకు క్రైస్తవ కుటుంబాలు పుట్టావు, పేరు మంచిది, ఊరు మంచిది, కానీ జీవితం మంచిగా లేదు. కోనేరు నీకు అందుబాటులో ఉంది, అందులో స్వస్థపరిచే నీరు అందుబాటులో ఉంది. దేవదూత వస్తున్నాడు, పోతున్నాడు. నీకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, నువ్వు అలాగే పడి ఉన్నావు. ఎందుకు తెలుసా? నీ పరుపు ఆ పని చేస్తుంది. నీకు సుఖం, పరుపు సుఖంగా ఉంటుంది కదండి, మెత్తగా ఉంటుంది.
పడుకుంటే నిద్ర వచ్చేస్తాయి, కునుకుపాట్లు వచ్చేస్తాయి. సంఘంలో కునుకుపాట్లు పడే వాళ్ళు ఉన్నారా? నీకు ఏ పరుపు నిన్ను నిద్రలోకి జారబోజేస్తుందో గమనించుకో. ఏ పాపము లేక ఏ సుఖము ఏ భోగము నిన్ను దేవునికి దూరం చేస్తుందో గమనించు. వాడికి రోగం ఉంది, ఆ రోగం వాడికి అర్థం కాదు, వాడి రోగాన్ని వాడికి గుర్తించలేదు, ఏ డాక్టరు బాగు చేయలేడు. దేవదూత వస్తున్నాడు, నీళ్ళు కదిలించబడుతున్నాయి, వాడికంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడిపోతున్నారు. చూస్తూ నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే నాకు పరుపు ఉంది. వాళ్ళందరికీ ఏం లేదు, వాళ్ళకి పరుపు లేదు. నీకు లోకంలో సుఖం ఉంది, ఆ సుఖంలో నువ్వు దేవుని కూడా మర్చిపోతున్నావు. నీకు సంఘం పట్టదు, వాక్యం పట్టదు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, పేరుకు వస్తావు. ఉన్నావా సంఘంలో? ఉన్నా, నేనున్నా రోజు అని చెప్తావు. కానీ నీ రోగం అలాగే ఉంది, కుదరటం లేదు. అయితే దేవదూత వస్తున్నాడు, నీళ్లు కదిలిస్తున్నాడు, రోగులందరూ బాగుపడిపోతున్నారు, వీడు మాత్రం వీడికి స్వస్థత లేదు. కారణం ఏంటంటే వీడికి పరుపు ఉంది. పరుపు అంటే సుఖం. ఈ లోక సుఖమును కోరుకుని ఆ సుఖంలోనే మునిగి తేలుతున్నావు. నిద్ర వస్తే నిద్రపోతున్నావు, అవయవం పనిచేయదు, ప్రార్థన రాదు, స్తుతి రాదు, ఆరాధన రాదు, వాక్యం రాదు, దేవునితో సంబంధం లేదు. కానీ కోనేట్లో ఉన్నావు, కోనేటి మీద మండపం మీదనే ఉన్నావు. 5 గాయాలు, 5 మండపాల మీద రోగులు పడినారు. ఏదో ఒక మండపం మీద పడి ఉన్నావు. యేసు గాయములు, 5 గాయములు. ఆ గాయంలో ఉన్నావు నువ్వు. పేరు గొప్పదే, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు. క్రైస్తవ నామం ధరించి ఉన్నావు, మతంలో ఉన్నట్టున్నావు, స్వచ్ఛత లేదు. అయితే చివరికి ఎవరు రావాల్సి వచ్చిందండి? ఇక దేవదూత పనికి రావట్లే. దేవదూత వచ్చితే స్వచ్ఛత ఉంది. దేవుడు తను దిగిరాకుండా తన దూతను పంపించాడు, అనేకులు బాగుపడుతున్నారు. కానీ యేసయ్య గమనించాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి యెరూషలేముకు వచ్చాడు. యేసు ఏం చేశాడండి? వాడు పడి ఉండడం చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడకూర్చున్నావా అని వాడిని అడిగాడు. హల్లెలూయా. వాడి కోసం యేసు ప్రభువుకి రావాల్సి వచ్చింది. ఇక దూత కాదు, దూత మట్టు విన్నా బాగుపడతాడు. వీడు వినడు, వీడికి దూత పట్టడు. పరుపు ఉంది, వీడిని నిన్న వచ్చాడు, వాడు బాగుపోయాడు, మొన్న వచ్చాడు, వీడికంటే వచ్చిన అందరూ బాగుపడిపోతున్నారు. నాకు కుదరకపోయినా పర్వాలేదు రోగం. చూడటానికి ఒక వింతగా ఉంది, వినోదంలాగా ఉంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని చూస్తున్నాడు, చాలే చచ్చినా పర్వాలేదు ఇక్కడ అనుకుని ఆ పరుపును ఆధారంగా పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. అది యేసుక్రీస్తు వారి చిత్తం, అది కాదు. వీడు బాగుపడాలా. వీడికంటే ముందు వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, వెనక వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు. నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదట ఎవడో ఒకటి దిగుతున్నాడు, బాగుపడుతున్నాడు. ఆయన వీడు దిగటంలా. వీడు దిగలేడండి. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, లేవలేడు, కూర్చోలేడు, నడవలేడు. మరి అడుక్కోవచ్చు కదా ఎవరైనా. అక్కడ చాలామంది హెల్ప్ అటెండర్స్ వస్తూ ఉంటారు, తీసుకొచ్చిన బంధువులు, కొంచెం బలమైన వాళ్ళు ఉంటారు. అయ్యా ప్రతిరోజు దేవదూత వస్తున్నాడు, అనేక సార్లు దేవదూత వచ్చి నిలకదిస్తున్నాడు, నేను దిగలేకపోతున్నాను, నాకు ఎవరు సహాయం చేయండి అంటే ఎవరు సహాయం చేయడండి? బలహీనుడు కదా, రోగి కాబట్టి ఎవరైనా ఒకరు అయ్యో పాపం అని చెప్పి దింపుతారు నీళ్ళలోకి. ఆ ప్రయత్నం కూడా చేయట్లే. పరుపు ఉంది, పరుపును ఆధారంగా పెట్టుకుని ఒక వినోదం చూసినట్టుగా చూస్తున్నాడు. నాకు రోగం కుదిరినా పర్లేదు, కుదరకపోయినా పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. సత్య తీసుకెళ్ళి సమాధి చేస్తారు మా వాళ్ళు అన్నట్టుగా. స్వస్థత కోసం వీడు కోరుకోవట్లేదు. అందుకని ఏసై అంటాడు, నువ్వు స్వస్థపడ కూర్చున్నావా? అసలు నీ కోరిక ఉందా? నీ స్థితిని ఎరుగుతున్నా అంటాడు. వాడి స్థితి వాడికి తెలియదు. వాక్యం సెలవిస్తుంటే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇక దేవదూత స్థానంలో దేవదూత పని దేవదూత చేస్తున్నాడు. సంఘములో పాస్టర్ అనేవాడు దేవదూత. దేవదూత వీడికి రెక్కలు ఉండవు, వీడు ఎగిరిపోడు, వీడు కూడా మనిషే. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉందంటే ఆ సంఘపు దూతకు ఇలాగ చెప్పమంటాడు. ఎవరండి ఆ సంఘపు దూత అంటే? దేవదూత కాదు, సంఘ కాపరి. సంఘం ఎవరట? దీపస్తంభము. సంఘం అనేది దీపస్తంభము. దీపస్తంభం మీద యేసుక్రీస్తు అనే జ్యోతిర్మయుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ఆయన వెలుగుతూ ఉంటాడు. సంఘం అంటే 4 గోడల మీద ఒక కప్పు ఉండే ఒక ఇల్లు కాదు. ఆ సంఘంలో నువ్వు ఉండాలి. ఆయన వెలుగుతున్నాడు, నువ్వు కూడా వెలుగుతూ ఉండాలి. ఆయన పెద్ద జ్యోతి, నువ్వు చిన్న జ్యోతివి. నువ్వు వెలిగించబడ్డావు. ఇప్పుడు మామూలు స్థితి కాదు ఇది. గతంలో స్థితి వేరు, ఈ స్థితి వేరు, పూర్వ స్థితి వేరు, ఈ స్థితి వేరు. నువ్వు మార్చబడ్డావు. నీ పాప రోగం పోయింది. అయితే పాప రోగం పోయినా ఇంకా పోనట్టుగానే ఉంది నీ పరిస్థితి. ఇది నాన్న, సంఘములో ఒక దూత ఉన్నాడు. ఆ దూత ఎవరయ్యా అంటే సంఘ కాపరి దేవుడు దూతగా నియమించాడు. నేను దేవుడిని కాదు, దేవుని దూతగా నియమించబడ్డాను అంటే అంత మాత్రం ఏదో గాబ్రియల్ దూతగా, మిఖాయేలు దూతలాగా ఆ దూతలు కాదు. ఆ పరలోకం నుండి దూతలు వారు.
కానీ ఈ లోకంలో సంఘములో ఒక కాపరిగా ఉన్నవాడు, అభిషేకించబడినవాడు, వాడు దేవుని దూత సమానం. వాడు కదిలిస్తూ ఉంటాడు, వాక్యంతో నిన్ను కదిలిస్తూ ఉంటాడు. నువ్వు కదలవు. మేము కదలము, మేము ఇలాగే ఉంటాం అంటున్నావు. వాక్యం చేత కదిలిస్తాడు, ప్రార్థనతో కదిలిస్తాడు, స్తుతి ఆరాధనతో కొన్ని హెచ్చరికలు చేస్తాడు. నువ్వు కదలవు, ఎందుకంటే నీకు పరుపు ఉంది. నీకేముందండి? నీ కింద పరుపు ఉంది. ఆ పరుపు వేసినవాడు చేసిన పొరపాటు ఇదంతా. వాడు పరుపు లేకుండా అక్కడ పెట్టిపోయి ఉంటే ఆ రాళ్ళు కూర్చుకుంటూ ఉంటాయి, పడుకోలేడు, లేవలేడు, వాడు బాగా పని చేయట్లేదు. నీ ఆత్మీయ స్థితి నీకు లేదు. అయితే దేవదూతకు తెలియని సంగతి యేసుకు తెలుసు. హల్లెలూయా. యేసు వచ్చి వాడు ఎంతో కాలం నుంచి అటు పడి ఉన్నాడని ఎరిగిన వాడై, వాడి స్థితి ఎరిగిన వాడై, యేసుకు నీ స్థితి బాగా తెలుసు. దేవదూతకు తెలియకపోవచ్చు. పాస్టర్గా నాకు నీ స్థితి ఏంటో నాకు తెలియకపోవచ్చు. నేను దేవదూతను కాదు, దేవదూతనే, కానీ కొంత తెలుసు, కొన్ని పూర్తిగా తెలియదు. అప్పుడు వచ్చిన కొన్నిటికి వచ్చిన వాడు మామూలు పాస్టర్ కాదు, నరుడు కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత. ఆ దేవదూత కూడా వీడి కనీసం తెలియక వస్తున్నాడు, వాడి పని చేసుకుని పోతున్నాడు, డ్యూటీ చేస్తున్నాడు దూత, కానీ వీడు బాగుపడటంలా. అయితే స్వయంగా యేసుక్రీస్తు వారే రావాల్సి వచ్చింది. వీడు బాగుపడాలి. ఎవడు నశించిపోటా దేవుని ఇష్టం కాదు. అందరూ అంతటా మారుమనసు పొందాలని. నీ శరీరంలో ఉన్న రోగం పోవాలి, నీ ఆత్మలో ఉండే పాప రోగం పోవాలి, ఏ రోగం నీలో ఉండకూడదు. దేవుడు స్వస్థపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీ పరుపు నీకు ఆటంగా వచ్చింది, నీవు కునుకుతూ ఉన్నావు, నిద్రిస్తూ ఉన్నావు, అయితే వద్ది కాకపోతే కాదు అని నువ్వు పట్టించుకోకుండా నీ స్థితి ఏదో నీకు తెలియకుండా ఉంటున్నావు. జాగ్రత్త. నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. నీలో ఇంకా పాపరోగం ఉందా? నీలో ఇంకా ఆజ్ఞాతిక్రమం ఉందా? దేవుని కోనేరు అనబడినటువంటి సంఘములో దేవుడు వాక్యంతో నిన్ను కదిలిస్తున్నప్పుడు నువ్వు కదలవా? లేదంటే లేలేకపోతున్నావు, కూర్చోమంటే కూర్చోలేకపోతున్నావు, నడవమంటే నడవలేకపోతున్నావు. నీ శరీరం పనిచేయదు, నీ ఆత్మ పనిచేయదు, నీ మనసు పనిచేయదు. ఎంత వాక్యం కావాలి నీకు? ఎన్ని ప్రసంగాలు కావాలి? ఎంత ఆత్మీయ అనుభవం నువ్వు సంపాదించుకోలేవా? ఎప్పుడు పాస్టర్ గారు తినిపిస్తూనే తింటావా? నీవు వాక్యం చదువుకోలేవా? ప్రార్థన చేసుకోలేవు? ఎంతకాలం నుంచి నువ్వు క్రైస్తవుడివి? ఎంతకాలం నుంచి క్రైస్తవుడిగా ఉన్నావు? నువ్వు పుట్టుకతోనే క్రైస్తవురాలివి. వాక్యం అంటే పట్టదా? ఏదో అందరిలాగా నువ్వు ఆడు ఒక మతంలో ఉన్నావు, నువ్వు ఈ మతంలో ఉన్నావు. మతానికి మాత్రం నువ్వు క్రైస్తవుడు అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. నేను మతం స్థాపించడానికి రాలేదు ఈ లోకానికి. నేను ఒక మతం పెట్టాను, నా మతం చేరమని చెప్పి యేసు ఎప్పుడు చెప్పలే. నేనేమై ఉన్నాను? మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. నువ్వు వారి వలే వీరి వలే ఉండొద్దు, నాలాగా ఉండు. యేసు ప్రభువు గురించి పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నేర్చుకుంటున్నట్టు మీరు నన్ను పోలి తెచ్చుకోండి. ఒకరిని చూసి ఒకరిని నేర్చుకోవాలండి. నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. నీకు నీ సుఖానికి, నీ భోగానికి, నీ తిండికి, నీ తెప్పులకు ఏది ఆధారంగా ఉందో, దేనిని అడ్డు పెట్టుకొని నీవు ఈ లోకంలో జీవిస్తున్నావో మానుకోండి. ఆనాడు దేవదూత కదిలించాడు, ఈనాడు దేవుని సేవకులు కదిలిస్తున్నారు. దేవుని సేవకుడు కూడా మారాలి, విశ్వాసులు కూడా మారాలి. ప్రేమ దేవుని ప్రజల వాక్యము కదిలించే వాక్యము, వాక్యము బ్రతికించే వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించే కార్యం చేస్తాడు. నీ మనస్సాక్షి గద్దించినప్పుడు నీ స్థితి నువ్వు ఎరుగు. వాడికి తెలియదు, 30 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, కానీ వాడికి ఏ రోగం ఉందో వాడికి తెలియదు. ఎందుకు నిలబడలేకపోతున్నాడో, ఎందుకు నడవలేకపోతున్నాడు, ఎందుకు సరిగా ప్రవర్తించలేకపోతున్నాడు వాడికి తెలియదు. కానీ యేసయ్య గుర్తించాడు. హల్లెలూయా. యేసు వాడి పడి ఉన్న చోటుకు వచ్చి, వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగిన వాడై స్వస్థపడగొరుచున్నావా? అసలు నీ కోరిక, నీకు ఆశ ఉందా బాగుపడాలని? నీ భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన, ఈ లోకంలో నేను ఆ ఆఫీసర్ కావాలి, ఈ ఆఫీసర్ కావాలి, నాకు అంత సంపాదించాలని ఆ కోరికలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే కోరిక ఏమన్నా ఉందా? నేను దేవుని సంతోషి పెడుతున్నానా? వాక్యమే సెలవిస్తూ ఉంది. వాక్య ప్రకారంగా నేను జీవించి నా మనస్సులో, నా హృదయంలో, నా ఆత్మలో మొదట నేను ఆనందం పొందాలి. ఆ తర్వాత ఈ లోక జీవితంలో దేవుడు నాకు ఇచ్చే కృపను నేను అనుభవించాలని చెప్పి ఒక ఆశ నీకుందా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఈ దేవుడు. ఒకవేళ నీలో పాపము లేకుండా నీతి నువ్వు పొంది ఉంటే, దేవుడు నిన్ను క్షమించి నిన్ను నీతిమంతులుగా తీర్చి ఉంటే సంతోషం. ప్రేదరుడు. హల్లెలూయా. ఒకవేళ నీ ఆత్మరోగం పోయి నీకు శరీర రోగం ఉందేమో. పౌలు భక్తుడు చివరి వయసులో, కడపటి కాలంలో ఒక విషయమై ప్రార్థించాడంట. గొప్ప సేవకుడు పౌలు అంటే. అనేక మందికి స్వచ్ఛత చేకూర్చినవాడు, అనేక సంఘాలు స్థాపించినవాడు, ఎంతో గొప్ప సేవకుడు. అతనికి కనుదృష్టి లోపమైనప్పుడు, ఆ కనుదృష్టి గురించి ముసలుడైపోయి కళ్ళు సరిగా కనపడినప్పుడు
సంఘస్థులు అతనికి సహాయం చేశారు. ఆయనను ప్రభువా ఏంటి నేను నీ సేవకుడిని కదా, నాకెందుకు ఈ స్థితిని చెప్పి 3 సార్లు ఒకే విషయం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచకుండా ఏమన్నాడంటే నా కృప నీకు చాలు అన్నాడు. ఇక చాలు, ఇక నీకు ఈ వయసులో నీకు కళ్ళు ఇస్తే నువ్వు నా మాట వినవు, ఈ స్థితి నీకు చాలు. కొన్నిసార్లు దేవుడు నీ శరీరాన్ని స్వస్థపరచకపోవచ్చు, స్వస్థపరచకపోయిన దేవుడే. హల్లెలూయా. ఆయన ఇష్టమైతే చేస్తాడు, కష్టపడి మానుకుంటాడు. కుష్ఠరోగి వచ్చి యేసయ్య కొండ దిగుతున్నాడు, వాడు కొండ కింద ఉన్నాడు కుష్ఠరోగి. యేసుప్రభు గురించి తెలుసుకుని ఆయన అడుక్కుంటానని చెప్పి వచ్చి, బోధకుడా నీకు ఇష్టమైతే, లేక బోధకుడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి అంటే యేసుప్రభు ఏమన్నాడండి, నువ్వు కూర్చోడా వెళ్ళిపోవచ్చు పనులా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము, చేయి పెట్టి ప్రార్థన చేశాడు. వెంటనే శుద్ధి అయిపోయి వాడు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో అడవిలో తిరిగేవాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, భార్యతో పిల్లలతో క్షేమంగా ఉన్నాడు. యేసయ్యకు ఇష్టమేనండి. నీకు ఇష్టం కావాలి మొదట. నీకు ఇష్టమా యేసయ్య అంటే? యేసుప్రభు ఎంత మంచివాడో, దేవుడు ఎంత మంచివాడో నీకు ఇష్టమా? 2 గంటలు కూర్చోలేవా సంఘంలో? మండపం మీద 38 సంవత్సరాలు పడున్నాడు. వాడి రోగం ఎంత వాడికి అర్థం కాదు. దేవదూత వస్తున్నాడు పోతున్నాడు, అందరూ వచ్చిపోతున్నారు, బాగుపడుతున్నారు, వీడికి బాగుపడలేదు. యేసయ్య దిగి వచ్చాడు. హల్లెలూయా. ఏదైనా ఒకవేళ నువ్వు మొండి పాపి అయితే ఎంత చెప్పినా వినవు, నీ కదలగలేదు, నీకు నీ మనసాక్షి గద్దిస్తున్నా, నువ్వు మాట వినవు, వాక్యానికి భయపడవు, దేవునికి భయపడవు, సంఘం అంటే ఇష్టం లేదు, సహవాసం ఇష్టం లేదు, వాక్యం ఇష్టం లేదు, ప్రార్థన రాదు. అయితే నువ్వు మొండితనాన్ని చూస్తూ ఊరుకోడైనా ఆయన వస్తాడు. హల్లెలూయా. నీ దగ్గరికే వస్తాడు. నీ తాగుబోతున్నము, నీ విచ్చలవిడితనము, నీ భయం లేని పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. అవసరమైతే మెడ వంచి నిన్ను మార్చగలడు. అయితే దేవుడు బలంతో చేయడు. అవసరమైతే మెడ వంచి మార్చుకోలేడు. సౌలైన వాడిని ఎలా మార్చాడు యేసయ్య? కళ్ళు పోగొట్టి కళ్ళు ఇచ్చి మార్చుకున్నాడు. అంత పని పెట్టుకోవద్దు దేవునితో. మర్యాదగా అని చెప్పినప్పుడు మాట విను, స్వస్థ వస్తుంది. ఆయన మార్చుకోవాలంటే కొంతమంది ఆయన చేస్తుంటే ఆయన మార్చుకోమని చెప్పినాను, నేను మారను, దేవుడు గొప్పవాడు కదా మార్చమని చెప్పంటే అంత పని పెట్టుకోవద్దు. దేవుడే పని కట్టుకుని నిన్ను మారిస్తే నష్టపోతావు, జాగ్రత్త. ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవాలి కదండి. ఒకటి పొందాలంటే రక్షణ అనేది గొప్ప వరం. ఆ గొప్ప వరాన్ని పొందుకోవాలంటే శరీరంలో ఏదైనా పోగొట్టుకోవాల్సిందే, తప్పదు. ఏదైనా నష్టపోకుండా దేవుని నెమ్మది సమాధానం పొందాలంటే మాట విను. యేసయ్య స్వయంగా దిగొచ్చాడు. దిగొచ్చి నువ్వు స్వస్థపడి కూర్చున్నావా? రేయ్, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నావు నాకు తెలుసు. అందరూ ఒక దినంలో బాగుపడిపోతుంటే 30 సంవత్సరాలు అయినా నీకు ఈ రోగం పోవట్లే. దేవదూత వస్తే దేవదూత బాట ఇవ్వటంలా, నీళ్ళు కదిలించబడితే పట్టించుకోవట్లేదు నువ్వు. నేనే వచ్చాను. నువ్వు స్వస్థపడి కూర్చున్నావా? నీలో ఆశ ఉంటే నువ్వు అడుక్కుంటావు, దేవుని కూడా అడుక్కుంటావు. దేవా, డాక్టర్లను అడిగి విసుగు పెట్టింది, తిప్పలు పడి అన్ని తంటాలు పడి నీకు రోగం కుదరటంలా. యేసయ్య స్వస్థపతి యెహోవా రాఫా, ఆయనకు అసాధ్యమైన రోగం ఏదీ లేదు అని అడుగుతావా? ఆయన వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు, నీ ఎదుటినే ఉన్నాడు. పైగా ఆయన అడుగుతున్నాడు. వీడు అడగటం ఆయన్ని, అయ్యా నువ్వే వచ్చావా నన్ను స్వస్థపరచమని? యేసుప్రభుని గుర్తించడం లేదు, రోగాన్ని గుర్తించడం లేదు, ఆయన ఎవరో వచ్చాడు అని చెప్పి ప్రభు అడిగిన దాకా నువ్వు స్వస్థపడి కూర్చున్నావంటే ఏమంటాడు తెలుసా? సాకు చెబుతున్నాడు. ఎవడు నన్ను చెప్పడలేదు, మొట్టమొదటి ఎవడు దిగుతాడో వాడికి స్వస్థ వస్తుంది, నేను దిగుదామనుకుంటే నాకు ఎవడు సహాయం చేసేవాళ్ళు అంటే యేసయ్య ఉంటే దిగనవసరంలే, మాట ఉంటే చాలు. హల్లెలూయా. మండపం మీద పడి ఉన్నాడు. సరే నేనున్నాను, నేను దింపుతాను యేసయ్య అన్నాడా? యేసయ్య దింపనవసరంలే, ఆయన మాట ఇస్తే సరి జరిగిపోద్ది. కోనేట్లోకి పరిగెట్టుకుని దిగనవసరం లేదు, నీళ్ళలో మునగనవసరం లేదు. మనసుంటే మార్గం ఉంది. హల్లెలూయా. యేసయ్య అడిగినప్పుడు వాడు ఏమి మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. 7వ వచనం చూడండి. ఆ వ్యాధిగ్రస్తుడు ఏమన్నాడంటే, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లకు దించుటకు నాకు ఎవడనూ లేడు, కనుక నేను వచ్చినంతట్లో మరొకడు నాకంటే ముందుగా దిగుతున్నాడు అని జవాబిచ్చాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒకటే మాట అన్నాడు, సరే నేను ఎత్తుకుని పోతాను, నీళ్ళలో దింపుతాను, నువ్వు బాగుపడతావు అనకుండా ఏమన్నాడంటే, నీవు లేచి ఏమెత్తుకున్నాడండి? ఏ పరుపు అయితే నీ రోగానికి కారణమో, ఏ పరుపుతో నువ్వు ఇంతకాలం రోగంతో పడి ఉన్నావు 32 సంవత్సరాల నుంచి, నువ్వు ఆ పరుపుని ఎత్తుకోవాలి. ఇప్పుడు ఏం ఎత్తుకోవాలండి? నీ పరుపుని నీ కింద ఉండకూడదు, నీ పైన ఉండాలి. ఇప్పటి వరకు పరుపు మీద నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీ మీదకి ఏమి రావాలి? నీ పరుపు రావాలి.
అంటే నీ పాపము పటాపంచలైపోవాలంటే నీకు ఆటంకంగా ఉన్న నీ పరుపును నీవు ఎత్తుకోవచ్చు. నువ్వు లేచి ఏమని చెప్పన్నాడు? నీ పరుపు ఎత్తుకో. నీ పాపానికి కారణం నీ పరుపే, నీ సుఖమే, నీ భోగమే, ఈ లోకమే నీ పాపానికి ఆటంకం. టీవీలు పెట్టుకోండి, ఏసీలు పెట్టుకోండి, కార్లలో తిరగండి, బాగా తినండి, త్రాగండి, మంచి వస్త్రాలు ధరించండి, ఆభరణాలు అన్నీ అవసరమే, అని చేయండి. లోకంలో మీరే దరిద్రంగా అని చెప్పి చెప్పడంలా, అన్నీ కలిగి ఉండి నన్ను మొదట కలిగి ఉండండి. మొదట ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది మాకు తెలియాలండి. మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడుద్ది. మొదట రక్షణ పొందండి, మారుమనసు పొందండి. ఇక ఈ లోకము శాశ్వతం కాదని. ప్రపంచ యుద్ధము ఈరోజు రేపు అన్నట్టుగా ఉంది. రోజు కొన్ని వేల మంది చస్తున్నారు. ఇజ్రాయేలు మరి హెజ్బుల్లా యుద్ధం జరుగుతూ ఉంది, సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంది. అమెరికాలో ఎవరు ప్రెసిడెంట్కి వస్తారో తెలియదు. ఈరోజు రేపు లోకం అంతం కాబోతుంది అంటున్నారు. పట్టణంలో పరిస్థితి బాగలేదు, దేశంలో పరిస్థితులు బాగలేవు, ప్రపంచ పరిస్థితులు బాగలేవు, సంఘ పరిస్థితులు బాగలేవు అని ఇంకా బతుకుతూనే ఉన్నాం. మన పరుపులు మనతో ఉన్నాయి. మాకు నీరు ఉంది, మనకు వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన గద్దింపు వస్తూ ఉంది, ఆయన ప్రియమైన మాటలు సలహాలు వస్తున్నాయి, సంప్రదింపులు వస్తున్నాయి, ఆయన హెచ్చరికలు పొందుకుంటున్నాం. ఆయనను మనలో మార్పు లేదు. కదలవా? నీళ్లు కదులుతున్నాయి కానీ నువ్వు కదలటం లేదు. నీ రోగం పోవాలంటే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, ఆయనే దిగి వస్తున్నాడు. గమనిస్తావా? 2 మాటలు చెప్పి ముగించాలి. మొట్టమొదటిది, ఈ 30 సంవత్సరాల నుంచి రోగంతో పడి ఉన్నట్టు వీడు బాగుపడడానికి ముందు యేసు వాడి స్థితి గుర్తించాడు, కానీ వాడు గుర్తించలే. యేసయ్య ప్రేమ గలవాడు, వెతికి నశించడాన్ని వెతికి రక్షించేందుకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎక్కడో ఉన్నా, ఊర్లో ఉన్నా నిన్ను వెతుకుతాడు. నువ్వు పట్టణంలో ఉన్నా నిన్ను వెతుకుతాడు. నువ్వు సంఘంలో ఉన్నా, నువ్వు ఎక్కడ మైదానంలో ఉన్నా, ప్రాణంలో ఉన్నా వెతుకుతాడు. ఒకసారి యేసన్న గారి దగ్గరికి ఒక ముసలాం వచ్చిందట. వచ్చి, యేసన్న గారు, నా కొడుకు మారటం లేదు, నా మాట వినటం లేదు, ప్రభుని నమ్ముకోరా అంటే ఇప్పుడు కాదులే అంటున్నాడు. అయ్యా ఒకసారి ప్రార్థన చేయమాడుకి అంటే చేతనలో పొమ్మన్నాడు. యేసన్న గారు ఏమన్నాడు? చేతనలో ఏమో పొమ్మంటే, లేదు ఇప్పుడే నా దగ్గర ఫోన్ ఉంది, మా వాడికి కూడా ఫోన్ ఉంది, ఈ ఫోన్ నెంబర్ ఇస్తాను, కలుపుతాను, కొంచెం ఫోన్లో ప్రార్థన చేయ, ఒక మాట చెప్పి ప్రార్థన చేయి ఫోన్లో అంటే, వద్దులే ఇప్పుడు ఏదో ఎక్కడ ఉన్నాడు వాడు, నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు అంటే, లేదా ఇప్పుడు ప్రార్థన చేయి, మళ్ళీ అవకాశం రాకరాదంటే ఆ ఫోన్ కలిపింది ఆమె, ముసలామె. ఫోన్ చేస్తే ఎవరో పేరు చెప్పింది, అబ్బాయి చెప్పి అంటాడు కదా, యేసన్న పలకరించాడు. పలికితే, ఎవడ నువ్వు ఏమన్నాడే, నేను సినిమా హాల్లో సినిమా చూస్తుంటే ఎవడ నువ్వు నన్ను డిస్టర్బ్ చేసేది? అమ్మ సినిమా హాల్లో ఉన్నట్టమ్మా, ఏం మారుతాడు ఆయన, నేను ప్రార్థన చేస్తే పోమనంటే, అయ్యా అట్టనా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని పోయిందంట. వాడు ఎక్కడో ఉన్నాడు, సినిమా హాల్లో ఉన్నాడు, కళ్ళు దుకాణంలో ఉన్నాడు. ఏమండే, వాడు లోకంలో ఆ పరుపులో ఉన్నాడు, పరుపు మీద. ఎంత దైవజనుడు అయినా ఏం చేస్తాడండి? మాట వినవాడికి ఎవడేం చేస్తాడు చెప్పండి? యేసన్న గారు అన్నట, నేను తర్వాత ప్రార్థన చేస్తాను పో అని అన్నట్టు. దైవజనుడు దేవదూతే, కానీ దేవుడు కాదు. హల్లెలూయా! దేవుడున్నాడు. యేసయ్య నీ కోసం దిగి వస్తాడు. నువ్వు ఎక్కడున్నాడో అక్కడికి వస్తాడండి. నువ్వు ఆశించు, ప్రభువా నా జీవితం ఇంక చాలు, నేను మారుతాను, నా పాపరోగం పోవాలి, నా శరీరరోగం పోవాలి, ఇక దూతతో నాకు పని లేదు. దూత వస్తాడు, ఆదివారం వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ చేస్తాను, నువ్వు రావాలా, నువ్వు దూత కంటే గొప్పడు. నువ్వు నీ సంఘంలో నేను ఉన్నాను, కొన్నిట్లో ఉన్నాను, నీ గాయాల్లో నేను పాలు పంపుతున్నాను, నీ రక్తం చేత విమోచించబడతానని చెప్పి నగర. మొదటిది, యేసు వాడి స్థితిని ఎరిగాడు. రెండవది, వాడు మంటపం మీద పడి ఉన్నాడు, ఎక్కడో అక్కడిక్కడ లేడు, సంఘంలోనే ఉన్నాడు. మూడవది, మొట్టమొదట నీళ్లు కదిలించబడ్డప్పుడు దిగలేకపోయాడు, దిగలేని స్థితి, మన పరిస్థితి బాగలేదు. నాలుగవది, యేసే వచ్చాడు, ఎవరో దూతగాదిగా ఆయనే స్వయంగా వచ్చాడు. ఐదవది, వాడు ఏం చేశాడు? తన స్థితిని ఒప్పుకున్నాడు. అయ్యా అందరికంటే నేను ముందుగా వెళ్ళాలని ఉంది, కానీ నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. దేవదూత వస్తున్నాడు, నీళ్ళు కదిలిస్తున్నాడు, మొదట నేను దిగలేకపోతున్నాను, నా స్థితి ఇది అని ఒప్పుకున్నాడు. నీ స్థితి ఏంటో నువ్వు ఒప్పుకో, నీ చేతకనితనం ఏంటో దేవుని దగ్గర ఒప్పుకో. ఆరవదిగా,
చివరిలో స్వస్థత పొందాడు. 7వదిగా ఏం చేశాడండి? ఎవడు చెప్పలే, యేసుప్రభు స్వస్థత పొందిన నువ్వు ఆలయానికి పోవా, చర్చికి పోయి ప్రార్థన చేయించుకోవచ్చు పనులా. వీడే వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు ఎందుకో యెరూషలేములో అదే ఆలయానికి వెళ్ళాడు. ఆలయంలో పోయి చూస్తే వీడు ఎక్కడ ఉన్నాడు అంటే యేసుప్రభు కోనేటి దగ్గర చూశాడు. వీడిని బాగుపడిన తర్వాత వీడు సినిమాలకు పోలే, కలుదుకనికి పోలే, వీడు ఎడబడండి ఆలయానికి వెళ్ళాడు. వీడు మనసు మారింది, రోగం కుదిరింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి యేసు? ఎక్కడ కనపడ్డాడు? ఇందాక కోనేటి దగ్గర కనపడ్డాడు. ఇప్పుడు కనపడుతున్నాడండి ఆలయంలో కనపడుతున్నాడు. హల్లెలూయా. ఆలయంలో కనపడితే కూడా ఆయన ఉంటాడు అక్కడ. ఆలయంలో కూడా ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆలయానికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడండి? ఇందాక చదువుకున్నా కదా, ఇకను పాపం చేయకు, నీ పాపం పోయిందిరా, నీ రోగం కుదిరింది, ఇంకా పాపం చేస్తే ఇంతకంటే పెద్ద రోగం వస్తుంది. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 11వ వచనంలో ఏంటంటే, ఒక వ్యభిచారంలో పెట్టిన ఒక అమ్మాయి మత పెద్దలు పట్టుకొచ్చారు. ఈ అమ్మాయి చెడ్డ పని చేస్తూ ఉంటే, వ్యభిచారం చేస్తుంటే పట్టుకొచ్చాం. మనం మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను రాళ్లతో కూడా చంపాలి కదా, బోధ కూడా నువ్వేమంటావు అని చెప్పేసి యేసయ్యను శోధించడానికి వస్తే యేసయ్య ఏమన్నాడంటే, సరే మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె చేసిన పాపానికి రాళ్లతో కూడా చంపాలి. అయితే మీలో ఎవడు పాపం చేయలేదో వాడు ముందు రాయేయండి వీడి మీద, ఈమె మీద. అంటే ఆయన వంగి నేల మీద రాసుకుంటున్నారట. నేల మీద ఏం రాస్తారండి? ఏదో అట్లా నటిస్తూ ఉన్నాడు యేసయ్య. వీళ్ళందరూ పెద్దలు కదా, మత పెద్దలు, రాళ్లతో కొట్టడానికి ధైర్యం లేక ఆలోచించుకోరు. నీలో పాపం ఉంది, నాలో పాపం ఉంది, నాలో పాపం ఉంది చెప్పి ఎవడి పాపం గుర్తుకొస్తూ ఉంటే రాయి వేయడానికి ధైర్యం చాలక రాళ్ళని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ మొక్కతే మిగిలింది. ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. యేసయ్య తల ఎత్తి చూశాడు. ఏమా, ఎవరిని శిక్షించలేదా? ఎవరి మీద రాయలేదా అంటే, ఎవరిని శిక్షించలేదా అంటే, నేను కూడా నేను శిక్షించను, నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను పాపం చేయకు, ఇకను పాపం చేయకు. ఏదన్నా మళ్ళీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలంటే ఆయన వాక్యంలో ఉండే భయమును మనం కలిగి ఉందాం. ప్రభు దేవదూత కంటే గొప్పవాడు, ఆలయ కంటే గొప్పవాడు, బలిపీఠం కంటే గొప్పవాడు. ప్రభును విశ్వసిద్దామా? ఆయనకు భయపడదామా? ఆయనను గమనించి ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభును సాధించను గాక. పరిశుద్ధతలో పైకెత్తి ప్రవర్తిద్దాం, సృష్టించాం, ఆరాధించాం, ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా, మా యేసయ్య, కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ కుంటివాని, ఆ గుడ్డివాని, లేక ఆ రోగము తెలియనటువంటి ఆ యొక్క ఆలోచన లేనటువంటి ఆ వ్యక్తిని మేము ధ్యానించాం. అయా, దేవదూతలు చేయలేని పనిని నువ్వు దిగొచ్చి చేసావు. అయా, సంఘములో వాక్యము అనే నీరు, పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె, అయా ప్రభా, సంఘములో కదలికలు ఉంటుండగా, దేవదూత కదిలిస్తుంటుండగా మేము కదలక మెదలక ఉంటున్నాం. మాలో కదలికలు లేవేమో, మేము మీకు అయా స్పందించలేకపోతున్నామేమో. ఈ లోకమనే పరుపులో మీ సుఖభోగములు అనుభవిస్తూ ఈ లోకమే మాకు చాలన్నట్టుగా నిన్ను పట్టించుకోకుండా ఉంటున్నామేమో. ఏ భర్త ఇంకా మారు మనసు పొందలేడు, ఏ భార్య ఇంకా మారు మనసు లేక, ఏ యవన కుమార్తె యవన కుమారుడు, ఏ వృద్ధుడే వృద్ధురాలు సేవ చేస్తున్నాం మేము కూడా. నాయనా ప్రభా, మీ స్వస్థతలు ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడే ఆత్మలో శరీరంలో పొందుకున్నట్టుకు మా స్థితిని మీరు ఎరుగుదురు. మమ్మల్ని అడుగుతున్నారు, స్వస్థత పొందుకూర్చున్నావా అని అడుగుతున్నారు. అవును ప్రభు అని చెప్పుటకు మాకు సహాయం చేయండి. ఆ ధైర్యమును, ఆ ప్రార్థనను మాకు నేర్పించండి, దీవించి నడిపించండి. సంఘంలో అనారోగ్యం ఉన్నవారిని బట్టి స్వస్థపరచండి. ఇంకా పాపములలో, అపరాధములలో సచ్చిన వారి వలె ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని దర్శించండి. ఇది మతము కాదని, ఈ మార్గము, సత్యము, జీవము తెలుసుకున్నట్టుకు, సంఘ సహవాసాన్ని ప్రతి ఒక్కరు కోరుకున్నట్టుకు, సంఘం అనే కోనేటిలో కృపానిలయం అనేటువంటి బేతస్థ అనుభవంలోకి ప్రతి ఒక్కరు రావడానికి మీ కృప చూపించండి. బలను సిద్ధపరుస్తున్న పరిచారకులను దర్శించండి అయ్యా. యవన కుమారులను దర్శించండి. మా సభలు వస్తున్నాయి అయా. 22వ వార్షికోత్సవ సందర్భంగా మేమందరూ ప్రయాసపడటం నేర్పించండి, దీవించి నడిపించండి. దిన పరిచర్యలు తోడుగా ఉండండి. వారమంతా పరిచర్యకు సిద్ధపరచండి. మా ఉపవాస దీక్షలో మీరు ఉండండి, దీవించి నడిపించండి. ఏ సునాములో ఈ రొట్టెను మీ పరిశుద్ధ శరీరముగాను మేము భావిస్తున్నాం. ఇది మతాచారము కాదు, మత ప్రసాదము కాదు. ఈ రొట్టెను మీ శరీరముగాను, ఈ పాత్రను మీ రక్తముగాను, ఈ రొట్టెను విరిచి మేము మీ పిల్లలకు ఇస్తుండగా, ఈ ద్రాక్షరసమును అయా ప్రేమ మీ పిల్లలకు అందిస్తుండగా, ద్రాక్షరసమును మీ రక్తముగాను, రొట్టెను మీ శరీరముగాను ప్రతిష్ఠించి అభిషేకించి పవిత్రపరచండి. పరిచారకులు తోడుగా ఉండండి. మేము మీ బలలో సేవ చేస్తున్నప్పుడు మీ ఆనందము, మీ సంతోషము, మీ స్వచ్ఛత మాలోకి మీరు నడిపించండి. మహిమ ప్రభావాలు మేము కోరుకుంటున్నామయ్యా. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసములను మనందరికీ, మన కుటుంబాలకు, సంతానాలకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తము నాకే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.